రిలీజ్కు ముందే రికార్డులు అన్ని సినిమాల వల్ల కాని పని. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ రిలీజ్ అయినప్పుడే రిలీజ్కు ముందు రికార్డులు అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు అలాంటి మాట కోలీవుడ్లో వినిపిస్తోంది. ఒక చిత్రం రిలీజ్కు ముందే రికార్డులు తిరగరాస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. తమిళనాట విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. కెరీర్లో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు దళపతి. అందుకే ఆ చిత్రం కోలీవుడ్ లో స్పెషల్ గా మారిపోయింది. మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో చేరింది. జననాయగన్ రికార్డులకు అడ్డాగా మారుతోంది. తమిళ దర్శకుడు వినోద్ తెరకెక్కిస్తున్న పవర్ఫుల్ పొలిటికల్ చిత్రం జననాయగన్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ ఉంది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ దాదాపు 120 కోట్లకు కొనుగోలు చేయటం సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ మార్కెట్ కుప్పకూలిన రోజుల్లో ఇలాంటి డీల్ కుదరటం అది విజయ్ కు మాత్రమే సాధ్యం అంటున్నారు సినీ పండితులు. నిజానికి రజనీకాంత్ కొత్త చిత్రం కూలీ ఓటీటీ డీల్ 110 కోట్లకు కుదిరింది. ఈ సినిమాకు ఇంత డీల్ రావడానికి మెయిన్ రీజన్ చిత్రంలో రజనీ, ఆమిర్, ఉపేంద్ర, నాగార్జున లాంటి హేమాహేమీలు ఉన్నారు. కానీ జననాయగన్ కేవలం విజయ్ స్టార్డమ్ పై, చివరి చిత్రం అనే క్రేజ్ పై 120 కోట్లు అందిపుచ్చుకుంది. ఓటీటీ డీల్ కంటే ముందే జననాయగన్ శాటిలైట్ రైట్స్ ను సన్ టీవీ దాదాపు 55 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. రిలీజ్ కు 8 నెలల ముందే జననాయగన్ 170 కోట్లు బిజినెస్ చేయటం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఇంకా ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే విజయ్ సినిమా పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు పరుగులు తీస్తోంది.